చెరుకు రసం తాగేసి ఓకే బాయ్. మెయిన్ విలేజ్ అనమాట ఇది, అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనమైతే దగ్గరికి వచ్చేసాం. ఎదరు చూడరా బాబు, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం, బీచ్కి, మన బండి మీద. సరే, ఇంకా రైడ్ కంటిన్యూ చేద్దాం. లొకేషన్ అయితే బాగుంటుంది. ఆ బీచ్ కానీ మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి స్పాట్ అనమాట. మూవీస్ కట్ట అక్కడ షూట్ చేస్తుంటారు. మన ఊరి నుంచి అయితే ఎంతో కాదు, ఒక 15 km అలా ఉంటుంది అంతే. చాలా చిన్న రైడ్ ఇది. అయితే హైవే మీద అయితే ఉన్నాం. ఇదే మన సొంత బైక్, సెకండ్స్లో తీసుకున్నాను. మనకి ముందు ఆల్రెడీ ఒక R15 ఓల్డ్ మోడల్ ఉండేది, హంక్ ఒకటే, కానీ అవి రిపేర్కి అయితే వస్తాయి. ఇంకా వాటిని పక్కన పెట్టేసి ఇది మామూలు లోకల్ యూజ్కి అయితే ఇది యూజ్ చేస్తున్నా. లోకల్లో తిరగడానికి సరిపోతుందండి. ఎవరన్నా చిన్న బండ్ల దగ్గర నుంచే కదా పెద్ద బండ్లకి వెళ్తారు. ఇప్పటివరకు ఫుల్ ఎండగా అయితే ఉంది. ఇప్పుడే కొద్దిగా చల్లబడింది అనమాట. ఏంటి నాటకరమా? మనమైతే ఇక్కడ చెరుకు రసం తాగేసి అప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఏ సబ్కా మాలిక్ ఏక్ హై. ఈ బండి మీద రైడ్ చేస్తాం మేము, చాలా లాంగ్ టూర్స్ వెళ్తుంటాం. ఓకే ఓకే బాయ్. ఓకే, అలా అయితే మనం చెరుకు రసం తాగేసి అయితే మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ సేమ్ అక్కడే ఆ షాప్ దగ్గరే మనం చిన్న షార్ట్ వీడియో ఒకటి తీసాం. మన షార్ట్స్లో ఉంటుంది. చీకటి పడిపోయేలా ఉంది. మీకు లొకేషన్ అయితే బేగా చూపించాలి. చీకటి పడిపోతే మళ్ళీ అక్కడ సరిగ్గా కనబడదు. ఎందుకంటే అక్కడ చాలా మూవీస్ అయితే తీశారు. అవి ఏ మూవీస్ అనేది మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. బీచ్ చూసాక మీకే అర్థమైపోద్ది. ఎందుకంటే చాలా చాలా మూవీ సీన్స్లో ఉంటుంది ఆ బీచ్. బీచ్కి వెళ్ళేటప్పుడు మెయిన్ విలేజ్ అనమాట ఇది. ఈ ఊరి పేరు చెప్పేస్తా మీకు ఇప్పుడు. అడ్ రోడ్ తిమ్మాపురం అంటారు. హైవేకి ఆనుకునే ఉంటుంది. ఈ ఊర్లో నుంచి లోపలికి వెళ్ళాలి. ఒక 7 to 8 వస్తుంది. బాగుంటుందిలేండి ఇది కూడా ఊరు, అన్నీ దొరుకుతాయి. ఇంక దాటితే మొత్తం అన్నీ ఇంకా చిన్న చిన్న విలేజెస్. ఎక్కడ దొరికాయన్నీ దొరకవు ఇంకా ఈ విలేజ్ దాటితే. బీచ్ ఈరోజు ఖాళీ ఉండదేమో అనుకుంటున్నాను, ఎందుకంటే సండే కదా. సండే ఫండే.
మన ముందు వీడియోస్ కనుక చూడకపోతే చూడండి. నేను ముందు వీడియో మంచి లొకేషన్ అయితే వెళ్ళాం, వాటర్ ఫాల్స్కి. సరుగుడు అని విలేజ్, సరుగుడు వాటర్ ఫాల్స్ అంటే తుని నుండి నర్సీపట్నం అంటే ఆ రూట్లో కోటనందూరు రూట్లో వెళ్ళేటప్పుడు మంచి లొకేషన్ అనమాట. తుని నర్సీపట్నం వెళ్ళేటప్పుడు కోటనందూరు రూట్లో వెళ్తే మాత్రం ఆ లొకేషన్ మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. మన వీడియో చూడండి, మన వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. ఎవరన్నా ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా చాలా బాగుంటుంది అన్నమాట లొకేషన్, ఇంక చెప్పక్కర్లేదు. మన వీడియోలో చూడండి. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ బీచ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ మొత్తం ఇదే రోడ్డు ఉంటుంది బీచ్ వరకు. అంటే బీచ్ ఒక విలేజ్ లోపల ఉంటుంది అనమాట. బీచ్ వరకు మాత్రం ఇదే రోడ్డు ఉంటుంది, ఆ విలేజ్ వరకు. లొకేషన్ అయితే మాత్రం మొత్తం ఇలాగే సేమ్, మొత్తం అన్ని పొలాలు, తోటలు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతున్నట్టుంది, 5:30. బాగుంటుంది లొకేషన్ అయితే. ఇది కూడా బీచ్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, అన్ని బీచ్లో ఉండదు. కొబ్బరి బీచ్ ఇటు సైడ్ ఎక్కువ కొబ్బరి తోటలు గట్రా ఉంటాయి. ఇక్కడ కొబ్బరి బీచ్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసేస్తారు అనమాట. అంటే కొబ్బరి బొరుకులు ఉంటాయి కదా, వాటి నుండి కొబ్బరి పీచుని అంటే వాటినే కొబ్బరి పీచులో చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. అదే కొబ్బరి తోటలు గట్రా తయారు చేస్తారు కదండి, అదనమాట. అయితే బండి జర్కేస్తుంది. ఏమైంది, పెట్రోల్ కొట్టించాను. ఈ బండి జర్క్ అన్నట్టుది. ఉన్నది ఇది ఒకటే కదా, జర్క్ ఇచ్చినా ఏమిచ్చినా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడం. పొలాలు, చెట్లు, ఆవులు, లొకేషన్ అంతా అయితే మాత్రం ఇలాగే ఉంటుంది. హార్న్ కూడా లేదు, హార్న్ కూడా ఉంటుంది. కొద్దిగా ఫాస్ట్గా బయలుదేరితే బాగుంది, ఎందుకంటే చీకటి అయిపోతే అంతలాగా లొకేషన్ చూపించడానికి అవుతుంది. మీరు అమ్మాయి అదే అవుతున్నాడు సడన్గా, అమ్మ బాబా తిప్పేసాడు అంతే, సడన్గా తిప్పాడు. మన బండి కోసం మాట్లాడుకోవాలంటే అర్థం సరిగ్గా ఉండదు, ఏకంగా తాళమే ఉండదు. పెట్రోల్ లాక్ ఉంటుందిలేండి, అదొకటే ప్లస్ పాయింట్ మనకి. పెట్రోల్ లాక్తోనే ఇది ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది అన్నమాట. పట్టుకెళ్ళిపోవాలి, మనం ఏం చేయలేము. మనమైతే దగ్గరికి వచ్చేసాం, కొద్దిగా దూరమే. బోర్డు కనిపిస్తుందా చూడండి, ఇదే ఊరు. మనం ఇక్కడ నుండి అయితే రైట్కి తీసుకోవాలి.
ఇదే ఊరు ఎంట్రన్స్. బీచ్ నుండి రిటర్న్ అయిపోతున్నట్టున్నారు అప్పుడే. అవరు బాబు బాబు బాబు. ఎదరు చూడరా బాబు. ఖాళీ ఉండదని నేను అనుకుంటున్నాను. చూద్దాం. బాబోయ్ డొక్కులు గడ సౌండ్ వచ్చేస్తున్నాయి. ఊరు లోపలికి రాగానే ఫస్ట్ రైట్ తీసుకొని ఇంకా స్ట్రైట్ అనమాట. ఫస్ట్ రైట్ తర్వాత స్ట్రైట్ ఇంకా డైరెక్ట్ బీచ్ దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది మనకు ఆ రూట్. ఇంకెక్కడ మనం ఏం తిరగక్కర్లేదు. కటింగ్లు ఎక్కడ ఉండవు. ఇంకా వచ్చేసాం. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. చూస్తున్నారుగా. అమ్మా ఆగమ్మా. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఫుల్గా ఒకసారి మీకు ఇప్పటికి ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. సాయిరామ్. మనం ఇప్పుడు డైరెక్ట్ మీకు అటు సైడ్ నుంచి చూపిస్తాను. బాగుంటుంది. బండి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇది రేవు పోలవరం బీచ్ అంటారు. చూశారు కదా. లొకేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్కి వెళ్ళి మీకు చూపిస్తాను. తమ్ముడు కుమార్ అయితే మనతో ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ కొండ అయితే ఇప్పుడు ఎక్కుతాం. చిన్న చిన్న రాళ్ళు దెబ్బలా ఉంటుంది. పెద్ద కొండ. ఏదో అలా చిన్న చిన్నదే. ఇంకా అక్కడ కనిపిస్తుందో లేదో చూడండి. అక్కడ శివుడు పార్వతి బొమ్మ కూడా ఉంటుంది.
ఓకే, ఇంకా మనం ఈ కొండ అయితే ఎక్కుదాం. ఆడిని వచ్చి మన ఆ బ్రిడ్జ్ మీద కూడా మనం వెళ్ళొచ్చు ఇలాగా వెళ్ళాలనుకుంటే, కానీ మనం అంత సాహసం చేయాలనుకోవట్లేదు. చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇది ఫైనల్ బీచ్ వ్యూ. ఓకే, ఇంకా చూశారు కదా బీచ్ అంతా బాగుందని అనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా, బాయ్.